దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు, మరణాత. బాగున్నారా? మీ అందరూ సంతోషంగా ఉన్నారని తలంచుతూ మన దేవదేవునికి, యేసు ప్రభుకు, రక్షకుడైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నా. ఈరోజు చాలా గొప్ప అంశము, యేసు ప్రభు మహిమ తెలుసుకుంటున్నాం. సుమారు ఇప్పుడు 6వ ప్రసంగముగా మనం చదువుకున్నాం. 7వ ప్రసంగంగా మనం సబ్జెక్టుని మనం వివరించుకోబోతున్నాం. అందుకొరకు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచు ఆదరిస్తూ ఆయుధపరుస్తున్నావు మా ప్రభా, నిత్యము పరిశుద్ధుడని నిత్యమును దూతల చేత, భక్తుల చేత, భక్తుకోడి జనమ చేత నిత్యము కొని ఆడబడుచున్న ప్రభా, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో నీ బిడలగా నీ వద్దకు చేరిన మమ్మలను మా తలంపులు మరుగు చేయండి ప్రభా. నీ తలంపులు, నీ ఉద్దేశాలు నీ వాక్యము ద్వారా నీ బిడలకు బయలుపరచమని, నీ ఆత్మతో మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచున్నాను. ఎందుకంటే ప్రభా, నేను మాట్లాడితే ఎవరు వినరు, దాన్ని అర్థం చేసుకోరు ప్రభా. నీవు మాట్లాడితే నువ్వు బయలుపరిచి అందరూ వింటారు. అది ఆత్మకును శరీరముకును ఎంతో శక్తినిచ్చితగా ఉంటుంది. అటువంటి మాటలను నీవే నాలో ఉండి మాట్లాడమని, అలుపుడినని సిలువు చాటును మరుగుపరిచి నా కంఠస్వరాన్ని బోరగా వాడుకోమని ఆత్మరూపుడైన క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులరా, యేసు ప్రభు మహిమను మనం తెలుసుకుంటున్నాం. మన వాక్య గ్రంథంలో చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 34వ వచనములో గమనించినప్పుడు యేసు ప్రభు మాట్లాడుచున్న మాటలని, అయితే పరిసయ్యులు ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎలాగా ప్రజల నిందలు వేస్తున్నారు యేసు ప్రభు మీద. అసలు ఆ నింద వేయటకు మనసు ఎలాగొప్పుతుంది? మంచి క్రియలు చేస్తే, మంచి పని చేస్తే ఎవరైనా భుజం తట్టాలి. కానీ ఇక్కడ అంటున్నారు ఏమనంటే, ఇతడు దెయ్యాలకు అధిపతి అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, యేసు దేవుని యొక్క మహిమను మనుషులకు ఆ రకంగా అర్థం చేసుకుంటున్నారనేది మనం ఎరిగి ఉండాలి. కనుక అలాగనే ఇందులోనే మరి 9:38లో మనం చదువుతున్నప్పుడు, గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకునుడని దేవునికి స్తోత్రం. అంటే కోత అంటే ఏంటంటే స్వార్థకు. మనుషులు సిద్ధముగా ఉన్నారు, కానీ బోధించేవారు కొద్దివైపోయారు. ఇవాళ మనకి ఈ కడవర దినాల్లో నీతి వాక్యాల కంటే ఈ లోక సంపాదన వాక్యాలు ఎక్కువైపోయింది. ఇది చాలా బలహీనతో, బాధతో చెప్పుతున్న మాట. మనిషిని రక్షించే వాక్యము ఎవరు చెప్పటలేదు. దేవుడు అంటున్నాడు వాక్యాన్ని చెప్పండి, కానీ ప్రభు అన్నారు కోత విస్తారంగా ఉంది, కోసేవారు కొద్ది. అంటే మనుషులు విస్తారంగా ఉన్నారు భూమి మీద, బోధించేవాడు తక్కువైపోయారు. బోధకులు లోక సంపాదన కొరకు, లోక పేరు కొరకు, లోకమైన గొప్ప వెలుగు కొరకే ఆశపడుతున్నారు. నిజమైన పరిశుద్ధాత్మ వెలుగును, దాని యొక్క పనిను చేతికి ఎవరు ఇష్టపడట్లేదు. అందుకే ప్రభు చింతించుచున్నాడు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ప్రియులారా, ఆలోచన కలిగి ఉండాలి. మరి వాక్య గ్రంథములో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ అనేకమైన మాటలు కనబడుతూనే ఉన్నాయి. యోహాను సువార్త చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలను ఒకసారి మనం అర్థం చేసుకు. ఎందుకు ప్రభు కోత విస్తారం ఉందంటే మనుషులైన వారు ఎందుకు ఈ వాక్యాన్ని వినట్లేదు, గ్రహించట్లేదు అనేది మన అధికారులతో సహా ఈ లోకంలో జరుగుతున్న క్రియలని యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని పక్ష గలవాయనుతో దేవుని. అంటే వాడు వ్యాధితో కంటే వాడి పుట్టుకతోటే పక్షవాది కలిగి ఉన్నాడు, కానీ వారి పితరులు చేసిన పాపానికి బలైపోతున్నాడు.
అప్పుడేమన్నాడు తెలుసా ప్రభు, కుమారుడా నీ పాపములు అంటే వారి పితరుల ద్వారా వచ్చే పాపం ఎవరి మీద ఉన్నాయంటే వారి పిల్లల మీద ఉన్నాయి. అందుకనే ఈనాడు ఎవరి పిల్లలైన బిడ్డలు తల్లిదండ్రులైన వారులారా మీరు బాగా గుర్తించవలసింది, ఎంత ఆశిస్తాను, ఎంత డబ్బిచ్చాను, ఎంత పేరు ఇచ్చాను అనేది గొప్ప ముఖ్యం కాదండి. మీ పాపములు, మీరు చేసిన ద్రోహాలు, మీరు చేసిన అపవిత్రమైన పనులు మీ బిడ్డల మీద రాకుండా జాగ్రత్త పడమని ప్రభు చెప్తున్నాడు ఈ మాటలు. అందుకనే విస్తారమైన కోత ఉంది, కానీ కోసేవారు బోధించేవారు లేరు అని ప్రభు చెప్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే మన పిల్లలకు మనం శాపాలు తెచ్చిపెట్టేవారిగా ఉండకూడదనేది ప్రభు యొక్క వాక్యము చెప్తుంది. ఎందుకంటే ఆ వాక్యం ఏమంటారు, యేసు ప్రభు అన్నారు, ఇదిగో కుమార్తెలారా కుమారులారా మీరు మీ పిల్లలకు ఏమిస్తున్నారు, జ్ఞానం ఇస్తున్నారా? అదే కుమారుడు పామును అడిగితే తండ్రి పలహారం అంటే పండును అడిగితే పామునిచ్చునా అనే మాటను మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఎవడు దేవుడు ఏమడుగుతున్నావో దాని రెట్టింపు మంచి ఆరోగ్యమైన ఆహారమని నీకు ఇవ్వటానికి సిద్ధపడతాడు తప్ప అనారోగ్య దురాత్మను నీకు అంటగట్టే దేవుడు కాదు. కానీ ఈనాడు మనకొచ్చే పాపక్రియలు, మన అభివృద్ధిని అంచివేసేది ఎవరంటే మన పితరులు చేసిన కర్మక్రియలనే మన మీద ఏలుబడి చేస్తున్నాయి. చాలా మంది అంటారు, రే ఎవర పలానా కుమారుడు నీ బాబు చేసిన కర్మారా, నీకెందుకే ఈ గతి అన్నారు ఈ లోకంలో. అందుకే నీ తల్లిదండ్రులు చేసిన కర్మ ఈరోజు, అందుకే నీకు ఇంకా పిల్లలు పుట్టట్లేదు అంటున్నారు. ప్రియులారా, అనే మాటలు రాకుండా మన పిల్లలకు మనం ఏమి నేర్పడం, ఆత్మబలమును, దేవుని యొక్క మహిమను సమకూర్చే వారు ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా దేవుని సన్నిధులు వారి రెక్కలు ధరించుకుని ఈ లోకాన్ని ఏలతారని ప్రభువే చెప్పాడు. కనుక మనం గమనించాలి ఇక్కడ ప్రియులారా. గమనించినప్పుడు యోహాను సువార్తలో 20వ అధ్యాయము 23వ వచనం మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇక్కడ మన మాటలు కనబడుతున్న మాటలని, మీరు ఎవరి పాపములు క్షమింతురో అది వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుందురో అది నిలిచియుండునని. చూసారా, మీ పాపములు ఎప్పుడైతే మీరు ఎవరి పాపములు ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు ఉండిపోతే, లేకపోతే క్షమాపణ కోరుకోవాలి. ఎటువంటి ఆలోచనతో మనం ఉన్నామనేది ఈ లోకంలో. మే పాపములు, మరొకసారి చదువు మాటను, ఏమంది అక్కడ పాపములు అనే మాటని, మీరు ఎవరి పాపములు క్షమించుతారో. చూసారా, మీరు అనే మాటను ఎందుకు వాడాడు అక్కడ దేవుడు? మీరు అంటే మన పట్ల పాపం ఉంది కదా, తెలిసుండే పాపాన్ని కప్పుపుచ్చుతున్నావేమో. అయితే ఆ పాపం, నువ్వు కప్పుపుచ్చిన పాపము నీ కంటికి కనపడింది, రాడైనా రప్పైనా మేకైనా చేసపెంకులైనా అవి మనం కంటికి కనపడి మనకెందుకులేని మనం దాటి వెళ్ళిపోతున్నాం, కానీ మన వెనకొచ్చేవాడికి గాయపరిచేస్తున్నాం. దేవుడు ఎందుకు అతను, నువ్వు అతడికి దారిని సరళం చేస్తావో లేదో అని. ఇలా ఏదో నాటి కాలంలో కాదు, నీ బైబిల్ ప్రకారముగా ఇలా ఇండియాకు అభివృద్ధి, ప్రతి దేశానికి అభివృద్ధి వస్తుందంటే మన ముందు వచ్చిన వారు, మనకంటే ముందు ప్రయాణం చేసిన వారు ఏం చేశారు, మార్గము సరళం చేశారు, దారి వేశారు. కాబట్టి ఇవాళ మనం వేగముగా ప్రయాణం చేయగలుగుతున్నాం. అంటే నీలో ఉన్న పాపమును వారంతటగా వారి పాపాలు, నా పితరులు చేసిన పాపములు నేను ఒప్పుకుంటున్నాను ప్రభు. అంటే మేము చేసిన పాపం, మా తల్లిదండ్రులు, మా వారి తల్లిదండ్రులు చేసిన పాపాలు కూడా మేము ఒప్పుకోలేదు. ఎందుకు, నాకు సంబంధం ఏంటి? నేను కొత్తగా పుట్టాను, నేను కొత్తగా జన్మించాను కదా. వారి తల్లిదండ్రులు నా పాపాలు, నా తల్లిదండ్రుల పాపములు, నా ముత్తాతల పాపం నేను ఎందుకు భరించాలని నువ్వు తిరుగుబాటు చేస్తే, వారి రక్తం పంచుకున్నావు, వారి భావాలు పంచుకున్నావు, వారి శరీరం పంచుకున్నావు, వారి ఆలోచన పంచుకుని పుడుతున్నాం కదా, వారి పాపాలు పంచుకోవని పాపం అడుగుతుందంట. ఎరా బాబు, నీ తండ్రి రక్తం కావాలా, నీ తండ్రి శరీరం కావాలా, నీ తండ్రి ఆస్తి కావాలా, నీ తండ్రి అన్నీ కావాలి, కానీ మరి నీ తండ్రి చేసిన పాపము అందులో ఈముడు ఉంది, మరి అదెందుకు వద్దురా అని అడిగితే, అబ్బాయి నేను చేయలేదు, నా తండ్రి ఆస్తిని వారసత్వంగా పొందుతానంటే ఊరుకోడండి సాతానుగాడు ఖచ్చితంగా మన మీదకి. అందుకనే పిల్లలారా గమనించండి, మీ తల్లిదండ్రులు కానీ మీ తాత ముత్తలు, అంటే ఇక్కడ 4 తరాలు వెనక్కి వెళ్ళండి, ముందుకు వెళ్ళకండి, వెనక్కి వెళ్ళి ప్రార్థన చేయండి. అప్పుడు అసలు నిజమైన ప్రార్థన ఏంటో మనకు దొరుకుతుంది, ఆశీర్వాదం. అప్పుడు దేవుడు కొత్త జీవితాన్ని ఇస్తాడు, కొత్త మరి వడమణికి నీకు కొత్త వెలుగును నీకు ప్రభు ఇస్తాడు. అది చేయాలి మనం. ఎంచేపి లోకవాసమే బ్రతిమాలతి, లోక కోసమే ప్రయాణం. నా జీవితం ఇలా ఉండ, నా కోరికలు ఇవి, అవి మానుకోవాలని
ప్రభువు చెప్పుతున్న మాటను వింటున్నాం ప్రియులారా. మా లూకాసు వార్త మరి 23వ అధ్యాయము 34వ వచనం, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం మనం చదువుతున్నప్పుడు, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరగరు గనుక. చూసారు ఎందుకన్నారండి? వాళ్ళు పాపమును చాలా భయంకరంగా, బురద ఉందని రోడ్డు మీద అండి, జాగ్రత్తగా వెళ్ళకపోతే ఆ బురద మన మీద పడుద్ది. ఏమండి, ఇవాళ లోకంలో పాపం ప్రతి వారిని ఎందుకు అంటుకుంటుందంటే, అది నన్నేం చేద్దలానే అనాలోచనతో, అక్రమంతో, లేకపోతే గర్వంతో ప్రయాణం చేస్తున్నాడు. అందుకు కాబట్టి పాపం నేలమన్న పాపం నీ బురదగా నీకు అంటుకుంటుంది. అవును, కంటితో చూసింది కంటితో గర్దించట్లేదు, నోటితో చూసింది నోటితో ఎందుకరా మాట్లాడవంటే వాడు కొడతాడు అని భయం. ఎందుకు కొడతాడు? తప్పుని గండించడానికి ధైర్యం దేవుడు ఇచ్చినప్పుడు తప్పు నిన్ను చూసి భయపడుతుంది, నీ నోటిని చూసి భయపడదు. అప్పుడు నీ నోటిలోంచి మాటను చూసి యేసుప్రభు సాతానా అన్నాడు. యేసుప్రభు చూసి భయపడింది. ఆయన స్వరం చూసి అసలు కంటికి కనపడి రీతిగా పరిగెత్తింది. అది దేవునికి శక్తి. అది నీలో ఉందే. కుమార్తె, కుమారుడా, నిన్ను చూసి సాతానుగా భయపడి నీ స్వరం చూసి ఓ సాతానా అన్నాడంటే ఎందుకు? యేసుప్రభు యొక్క టీవీ తనం శరీరంలో ఇముడిపోయింది. స్వరములో పరిశుద్ధాత్మ శక్తి ఇముడి ఉన్నది. ఇప్పుడు నువ్వు మాట్లాడితే ఎలా కూడా నీవు టీవీ తనం కలిగి రొమ్మెరుసుకు నిలబడ్డావు. నీ వాయిస్ బేసు రాజు వలె గద్దింపుతో వచ్చింది. సాతాన్ దగ్గర నీ దగ్గర ఉండడు. అందుకే ఈ వాక్యం దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్త. వింటున్నావు? నీవు వింటే ఖచ్చితంగా ఆలోచించండి. ఒకసారి ఖచ్చితంగా ఆలోచించాలని ప్రభు చెప్పుచున్న మాటను మనం గమనిస్తాం ప్రియులరా. అయితే చూడండి, ఇక్కడ మొదటి పేతురు మొదటి అధ్యాయము 19వ వచనంలో మనం గమనించినప్పుడు ఈ పేతురు మాట్లాడుతున్న ఈ మాటలని అపోస్తుడైన పౌలు చెప్తున్న సంఘాలకి హెచ్చరికలను మనం గమనిద్దాం. ఎలాగంటే ప్రియులరా, మనం ఒకసారి గమనించాలి. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు పాపం ఎందుకు వస్తుంది? అసలు మనకి పాప స్వభావం ఎందుకు వస్తుంది? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు సార్, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను, నాకు అభివృద్ధి లేదు, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తానంటే కాదు. మొదట నీ ప్రార్థన ఖచ్చితంగా చేస్తున్నాం. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. కానీ నీ ప్రార్థన దేవుడు వినవచ్చు, కానీ నీలో ఉన్నదే నీ తల్లిదండ్రుల శరీరమును, నీ తల్లిదండ్రుల ఆలోచనను, నీ తల్లిదండ్రుల పెంపకం ఏదైతే అందులో పాపం ఉంది, ఆ పాపాన్ని మనము కూడా ప్రయత్నం చేయాలి. నీ ప్రార్థన ఎంత చేసినా దేవుడు వింటాడు. నీ ప్రార్థన ఎప్పుడైతే నీ తల్లిదండ్రుల పాపం గురించి, ఎప్పుడైతే పాపం అనేది దాన్ని కడుక్కోవడా ప్రయత్నం చేసావో, నాకెందుకులే అనుకోకుండా అది నా తల్లిదండ్రులు చేసిన పాపం నా మీద ఉన్నదేమో అనుకున్నామో. చూడండి ప్రియులారా, ఈపిది మనకు కనపడదు, వెనకాల వాడు కనపడుతుంది, మన ఈపు మీద ఉన్న మచ్చలు. అలాగే యేసుప్రభు కనపడతాయి మన తల్లిదండ్రులు చేసిన పాపాలు. అందుకే ప్రభువా, నా కంటికి కనపడది, నా ఆలోచనకి రానిదొకలా నా తల్లిదండ్రులు చేసిన పాపములు ఏమైనా ఉన్నాయేమో అవి కడుగుకుంటాక నాకు అవకాశం ఇవ్వని అప్పుడు ప్రార్థన చేయండి. అలాంటి ప్రార్థన చేసినట్టు ఖచ్చితంగా నువ్వు చేయకపోయిన ప్రార్థన ఈ ఆశీర్వాదం దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడని గమనించాలి. చదవమా మొదటి పేతురు మొదటి అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతురని దేవునికి స్తోత్రం. మీరు ఎరుగుదురు కదా అంటే ఆయన రక్తము లేకుండా నీ పాపం పోదు, ఆయన రక్తము లేకుండా నీకు విముక్తి కలగదు, ఆయన రక్తము లేకుండా నీకు స్వస్థత రాదండి. ప్రార్థన చేసుకుంటే స్వస్థత వచ్చింది అంటారు. ఎందుకంటే వాడి పాపం కూడా వాడి పితరుల పాపం ఉంది, దాన్ని కడుక్కున్నారు కాబట్టి. నిజంగా మీరు గమనించండి ప్రియులారా, ఒక మాట అండి, మనం చెంబుతో నీళ్ళేసుకుని కొంత బురద ఒలుగుతుంది. అదే నదిలో దిగండి, కాలంలో దిగండి, నువ్వు కడక్కపోయి బురద అంతా కొట్టుకుపోతుంది. ఇందుకు పారే నదులు. అలాగే పరిశుద్ధాత్మ చేత నింపబడి నువ్వు ప్రార్థన చేయి. తండ్రి, నా తల్లిదండ్రులు చేసిన కర్మ పాపములను ఒక్కసారి నా మొరవిని నన్ను క్షమించవా, నా పితరులను క్షమించవా నువ్వు ప్రార్థన చేస్తే, నీ పితరులు ఎవరో నీకు తెలీదు, నీ ముత్తాతలు ఎవరో నీకు తెలీదు, నీ తల్లిదండ్రులు చూసావో లేదో నీకు తెలీదు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు పుట్టక వారి కళ్ళు, వారి ఉపమానం, వారి జ్ఞానము రాకముందే చాలా మంది తల్లిదండ్రులు చనిపోయిన వారు
ఎందరో ఉన్నారు పిల్లలు. అలాంటి వారికి ఎవరు దేవుడు, ఎవరు తండ్రి అని దేవుడే తండ్రి. అటువంటి వారు వారి పితలు చూడలేదు, వారి ఫోటోలు చూస్తారు, ఇతనే మీ నాన్న అంటారు, ఇతనే మీ అమ్మమ్మ అంటారు, ఇతనే మీ తాత అని ఫోటోలు చూపిస్తారు. ప్రియులరా, వారు చేసిన క్రియలను మన మీదకు రాకుండా మొదట మనం గోడ కట్టాలి. ఏ గోడ? ప్రార్థన అనే గోడ, విజ్ఞాపన అనే గోడ, విశ్వాసం అనే గోడ, వీని స్థుతులనే గోడను కట్టినప్పుడు నీ జీవితం చూడండి. ఎవడు అసలే ఉద్యోగం రావట్లేదని ఎవడు అనడు, ఆస్తి లేదని ఎవడు అనడు, ఏమంటే నాకు మార్గం దొరకట్లేదని. నీకే మొదటగానే నీకు 1,00,000 మందిలో అందరు కూర్చోటొక సీట్ ఉంది, కానీ నీకు కూర్చోటొక సీట్ ఉండదు అక్కడ. అంటే ఏంటి? నువ్వు పరిశుద్ధురాత్మలో నింపబడినావు. నీవు ఎటువంటి యేసుప్రభు అదే అన్నారు, నీలో పాపము లేని వాడు ఎవడో అయితే ఉన్నాడు వాడు మాత్రం రాయండి. అంటే ఎవడో పాపములు, పితరుల పాపం కడుక్కోలేదు, వాడి పాపం కూడా కడుక్కోవట్లేదు. పితరుల పాపం ఎప్పుడైతే కడుక్కున్నా వాడి పాపం ఆటోమేటిక్గా ప్రభువే కడిగేస్తాడు. ఎందుకంటే ప్రభు నువ్వు చూస్తున్నావు, ప్రభు వాక్యాలు వింటున్నావు కాబట్టి నీ పాపాలు నువ్వు కడగవలసిన పనిలేదు. అందుకే యేసు ప్రభు దావీదు పాపమును క్షమించాడు, ఆయన రాజ్యములో నమ్మకమైన విశ్వాసగా నిలబెట్టాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా ఈ లోకములు ఇంకా కరోనా తెగులు, అనేకమైన తెగులు వచ్చి ఇంకా మనం సజీవంగా ఉన్నామంటే దేవుడు మన పాపాలను కడిగాడు కాబట్టి మన ఆరోగ్యం. కాబట్టి ఈ రోజుల్లో కుమార్తెలారు కుమారులారు, మన పితరులు చేసిన కర్మ పాపములను ప్రభు ఎదుట ఒప్పుకుని కడుక్కుని క్షమాపణ పొందుకుని తొలగించుకున్న కృపను అభివృద్ధిని అవగల శక్తిని దేవదేవుడు మనందరికి అందించి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని బలపరచును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యమును బట్టి నాయన ఇదిగో మా కర్మ పాపములను, మా జీవిత పాపములను కంటే మా పితరుల పాపములే భయంకరంగా మమ్మల్ని వేలుచున్నాయి. దాని నుంచి విముక్తి పొంది నీ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు మహిమను మేము ఎరిగి ఉండి ఆయన మహిమలో పాలు పంచుకుని కర్మమా మా కర్మమా అని కాకుండా మా జీవితాలకి వెలుగురు నింపుకోగల శక్తిని నాకు, నా దేశ ప్రజలకు, నా దేశ నాయకులకు తనిక 2 రోజుల్లో ఎలక్షన్ ప్రభా ఓటు మరి ఎవరికి వాళ్ళు వినియోగించుకునే సమయం దగ్గర పడింది ప్రభా. ఇంతవరకు ఒకరిగా దాడిలుగా మాటల వీతలుగా చేసుండొచ్చు. ఎవరిని ఏ రీతిగా క్షమించునున్నావో, ఎవరిని ఏ రీతిగా దీవించునన్నావో, ప్రజల సపోర్టుని ఇవ్వనన్నావో, ప్రజలను ఎన్నుకోనన్నావో అటువంటి మనుషులు నీవు దీవించి నా దేశంలో 29 రాష్ట్రాల కన్నా ఎన్నికలు జరుగుతున్నాయి ప్రభా. ఎవరిని ఏ రీతిగా ఈ భూమి మీద రాజుగా, మంత్రులుగా, రాణిలుగా నేను నిలబెట్టనన్నావో నిలబెట్టండి. నా దేశ ప్రజలకు అందరికీ పాపమును కడుక్కుని కర్మ కడుక్కునే శక్తిని నాయన అలుపుడే నేను చేసిన నా ప్రార్థన నా దేశ ప్రజలంతటికి, చిన్నల వృద్ధులు, యవనులు, ఇప్పుడు పుట్టిన మొదలుకుని ఇప్పుడు నీ పిలుపుని అందుకున్న ఆత్మల మొదలుకొని అందరిని నీ ఆత్మతో నింపి బలపరచు. నా చుట్టుపక్కల ఉన్న ప్రజలు, నా బంధుమిత్రులు, నా రక్త సంబంధులు, నా స్నేహితులు అందరి మీద నీ ఆత్మను కుమ్మరించు. ఎవరు దేవుడు దీవించలేదని, ఆశీర్వదించలేదని, మా వైపు చూడలేదని, మా ప్రార్థన వినలేదని ఎవరు నేరము మోపకుండా ప్రతి వారిని రెక్కల నీటిలో కాపాడమని ఆత్మరూపుడైన క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, దేవదేవునికి సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.